ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో క్లస్టర్ల వారీగా దాదాపుగా 48 క్లస్టర్లు డివైడ్ చేసి అందులో ప్రతి క్లస్టర్కు ఇన్ఛార్జీలను 480 మంది ఇన్ఛార్జీలను ఇవ్వడం జరిగింది. ఆ 480 మంది కూడా ప్రతి క్లస్టర్కి వెళ్ళి ప్రతి గ్రామానికి, ప్రతి వార్డుకు, ప్రతి బూత్కి వెళ్ళి వారు అక్కడ కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తలు ఎవరు అనేది ఐడెంటిఫై చేసి వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ పేరు తీసుకొని వస్తారు. ఆ పేర్లకి వెళ్ళే వాస్తవంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు పదవులు ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళందరూ ఈ క్లస్టర్ వైజ్గా పోయిన వాళ్ళు ఎట్లా ఇచ్చినామంటే, ఇప్పుడు కందుకూరు ఉంటే కందుకూరు వాళ్ళకు మహేశ్వరం ఇచ్చినాం, మహేశ్వరం వాళ్ళకు కందుకూరుకి ఇచ్చినాం. మరి తుక్కుగూడ వాళ్ళకి జల్పల్లి వాళ్ళకు తుక్కుగూడ, మీర్పేట వాళ్ళకు బడంగపేట వాళ్ళకు మీర్పేట, సరూర్ నగర్ వాళ్ళకు ఆర్కేపురం వాళ్ళకు సరిపోతుంది. ఈ విధంగా వీళ్ళకి ఇన్ఛార్జీలు ఇవ్వడం జరిగింది. ఇది దాదాపుగా ఈ 4-5 రోజుల్లో ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి తీసుకొచ్చి మాకు ఇస్తే దాని తర్వాత దాన్ని ఫైనల్ ఏ విధంగా చేయాలని మేము చేస్తాము. దీనికి ఏంటంటే ఈ ప్రతి ఒక్కటి ఈ కార్యక్రమాలన్నీ అబ్జర్వర్గా మాకు అప్పచెప్పిన బాధ్యతలు. దీన్ని మేము ఫైనల్గా ఉన్నప్పుడు 3 పేర్లు ఫైనల్ చేస్తాం. ఆ 3 పేర్లు ఫైనల్ చేసే ముందు మరి కానిచేంచి ఇన్ఛార్జ్ గారు కేఎల్ఆర్ గారిని, మరి డిసిసి అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, మరి శివసేన రెడ్డి గారు, నేను అందరం కూర్చొని మాట్లాడుకున్న తర్వాతనే ఈ 3 పేర్లు అధిష్టానానికి పంపిస్తాం. దాని తర్వాత ఎవరి చేతిలో ఏమున్నది అధిష్టానమే ఫైనల్ లిస్టు వాళ్ళే రిలీజ్ చేస్తారు. కాబట్టి దయచేసి దీన్ని అందరూ సహకరించి 3-4 రోజులు ఎంత తొందరగా తీసుకొస్తే అంత బాగుంటుంది అనేది అందరికీ వినవచ్చు. సరే రాండి. విఠలే హరికిషన్ గౌడ్ నాజర్